హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 15th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ 2022 క్వశ్చన్ అండి. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. నామినేటెడ్ శాసనసభ్యుడు సభకు నియమితుడైన 6 నెలల లోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదు అని చట్టం నిర్దేశిస్తుంది. యాంటీ డిఫెక్షన్ లా ఫిరాయింపు నిరోధక చట్టం అనేది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో తీసుకురావడం జరిగింది. 10వ షెడ్యూల్లో దీన్ని పొందుపరిచారు. ఇందులో కీ ప్రొవిజన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ముఖ్యంగా వాలంటరీ రిజిగ్నేషన్, ఓటింగ్ అగెనెస్ట్ పార్టీ విప్, ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ మెంబర్స్, స్వతంత్రంగా పోటీ చేసి ఈ స్వతంత్ర అభ్యర్థులు విన్ అయినప్పుడు వారు ఏ పార్టీలో చేరినా కూడా ఈ యాంటీ డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది. అయితే నామినేటెడ్ మెంబర్స్, మన క్వశ్చన్ చూడండి. నామినేటెడ్ మెంబర్స్కి సంబంధించి ఇక్కడ చూస్తే ఆఫ్టర్ 6 months వారు జాయిన్ అయినప్పుడు మాత్రమే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది. కానీ స్టేట్మెంట్ 1లో ఏమడిగారు? నామినేటెడ్ సభ్యుడు సభకు నియమితుడైన 6 నెలల లోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని చట్టం నిర్దేశిస్తుంది అని స్టేట్మెంట్ 1 ఇవ్వడం జరిగింది. కానీ ఇది రాంగ్. ఎందుకు అంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చెప్పారు? ఆఫ్టర్ 6 months జాయిన్ అయితే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది, వితిన్ 6 months కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ వన్ చూడండి. ఫిరాయింపు కేసును ప్రిసైడింగ్ అధికారి నిర్ణయించాల్సిన కాల పరిమితిని చట్టంలో పేర్కొనలేదు. ఎస్, యాక్చువల్గా ప్రిసైడింగ్ అధికారి ఇక్కడ డెసిషన్ అథారిటీగా ఉంటారు. సో ఈ డిసైడింగ్ అథారిటీ ఎంత కాలంలో డెసిషన్ తీసుకోవాలి అనేది చట్టంలో మెన్షన్ చేసి లేదు. అలానే డిసైడింగ్ అధికారి యొక్క ఈ డెసిషన్స్ అనేవి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయా రావా అనేది ఎర్లియర్ కొంత అంబిగ్విటీ ఉండేది. అయితే కిహోతో హోలాన్హో కేసులో సుప్రీంకోర్టు ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి స్పీకర్ ఆర్ ప్రిసైడింగ్ అధికారి యొక్క డెసిషన్స్ అనేవి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి అని వివరించడం జరిగింది. కానీ స్పీకర్ ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే, ఎందుకంటే చట్టంలో కాలపరిమితి పేర్కొనలేదు కాబట్టి స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా అలా వదిలేస్తే దాని మీద మాత్రం జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే 2025లో పాడి కౌశిక్ రెడ్డి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు పార్లమెంటుని కోరింది. ఏమని? ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ప్రిసైడింగ్ అధికారి యొక్క డెసిషన్, ముఖ్యంగా ఈ కాల పరిమితి వంటి వాటిని తిరిగి మరొకసారి పునఃసమీక్షించి కొంత టైం లైన్ని ఫిక్స్ చేయాలి అని పార్లమెంటుని కోరడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఎటువంటి బిల్లు ఇంకా ప్రపోజల్లో లేదు. అలానే ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఇంకొక చిన్న క్లూ ఏంటి అంటే, మనకి ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఎప్పుడు 10 నెంబర్ ఇంపార్టెంట్. ఎందుకు? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 5x2 10. అలానే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎర్లియర్ మెర్జర్ అలౌ అనేది 1/3 ఉంటే ఇప్పుడు దానిని 2/3 మెర్జర్కి చేంజ్ చేయడం జరిగింది. అంటే ఒక పార్టీలో 2/3 వంతు మంది సభ్యులు మెర్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటే అది డిఫెక్షన్లోకి రాదు. సో ఇక్కడ కూడా 9+1 10. అలానే 10th షెడ్యూల్. సో 10 నెంబర్ అనేది ఈ యాంటీ డిఫెక్షన్ లాలో కీలకంగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 1.61 లక్షల కోట్ల రూపాయల వంట నూనెల దిగుమతులు 2024-25లో 22% వృద్ధి. ఈ ఆర్టికల్ 2024-25లో భారతదేశంలోని ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి వివరిస్తుంది. ఇది ముఖ్యంగా సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్ మరియు దానిలోని కీ స్టాటిస్టిక్స్ని వివరిస్తుంది. దీనితో పాటు మనము నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ గురించి కూడా చూద్దాం. భారతదేశంలో వంట నూనెల యొక్క దిగుమతి ఎక్కువగా ఉంటుంది. గిరాకీకి తగ్గట్లు దేశీయంగా సరఫరా పెంచేందుకు 2024-25లో, అంటే ఇది మార్కెటింగ్ ఇయర్ అంటాం, నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ఈ 1 yearలో 16 మిలియన్ టన్నుల వంట నూనెలను భారత్ దిగుమతి చేసుకుంది.
2023-24తో మనం కంపేర్ చేస్తే 2023-24లో 15.96 మిలియన్ టన్నులు వంట నూనె అనేది దిగుమతి అయింది. అలానే వాల్యూ పరంగా ఎంత అమౌంట్ అనేది చూసినప్పుడు 2023-24లో వంట నూనెల యొక్క దిగుమతి 1.32 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2024-25లో 22% పెరిగి 1.61 లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అలానే ముఖ్యంగా మనము భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులలో పామ్ ఆయిల్ను ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండగా సోయాబీన్ నూనెను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. భారతదేశం ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నా ఎందుకు దిగుమతుల మీద మనం ఆధారపడాల్సి వస్తుంది? దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం చూస్తే సరఫరా, గిరాకీ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు 1990 నుంచి భారత్ వీటి దిగుమతులను పునరుద్ధరించింది. అయితే ప్రారంభంలో ఈ దిగుమతుల విలువ తక్కువగా ఉండేది. కానీ లాస్ట్ 20 ఇయర్స్లో మనం చూసినప్పుడు దిగుమతుల పరిమాణం 2.2 రెట్లు పెరగ్గా దిగుమతుల విలువ మాత్రం 15 రెట్లు అధికంగా అయింది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఎడిబుల్ ఆయిల్ యొక్క వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోవడం వలన దిగుమతుల యొక్క వాల్యూ 15 రెట్లు పెరిగిపోయింది. అలానే భారతదేశం ఏ ఎడిబుల్ ఆయిల్స్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది అనే గణాంకాలని చూస్తే 2024-25లో సోయాబీన్ నూనె దిగుమతులు 54.70 లక్షల టన్నులుగా నమోదవగా ఇది హైయెస్ట్ రికార్డుగా చెప్పవచ్చు. 2015-16లో 42.3 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం. ఇప్పటి వరకు అది హైయెస్ట్గా ఉండేది. అయితే 2024-25 దిగుమతులు ఆ రికార్డును అధిగమించాయి. మరొక వైపు పామాయిల్ వినియోగం తగ్గుముఖం పట్టడం ఇక్కడ చూడవచ్చు. పామాయిల్ దిగుమతులు 9 మిలియన్ టన్నుల నుంచి గణనీయంగా తగ్గి 7.5 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. ఇంకా రిఫైన్డ్ ఆయిల్ దిగుమతులు 19,31,254 టన్నుల నుంచి 17,37,227 టన్నులకు తగ్గాయి. ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కీలక డేటాని మనం చూద్దామండి. 4th లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ద గ్లోబల్ ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ సెక్టర్ బిహైండ్ ద USA, చైనా అండ్ బ్రెజిల్. భారతదేశం ఈ ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి అంటే వంట నూనెలకు సంబంధించి USA, చైనా మరియు బ్రెజిల్ తర్వాత 4వ అతిపెద్ద ప్రొడ్యూసర్. ప్రపంచంలోనే వంట నూనెల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. ఇండియా అకౌంట్స్ ఫర్ 15-20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సీడ్ ఏరియా. మొత్తం ప్రపంచంలో ఆయిల్ సీడ్స్ కలిగి ఉన్న ప్రాంతాలలో 15-20% ప్రాంతం భారతదేశంలోనే ఉంది. 6-7% ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ 9-10% ఆఫ్ టోటల్ కన్జంప్షన్. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చూస్తే వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్లో 6-7% ప్రొడక్షన్ కలిగి ఉంది. అండ్ కన్జంప్షన్లో 9-10% ఆఫ్ గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ మనం చూడవచ్చు. అండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ గ్లోబల్లీ ఫాలోడ్ బై చైనా అండ్ ద USA. భారతదేశం 4వ అతిపెద్ద ఉత్పత్తిదారు అయినా కూడా దిగుమతులలో అగ్రస్థానంలో ఉంది. మన తర్వాత సెకండ్ ప్లేస్ చైనా అండ్ థర్డ్ ప్లేస్ USA. ఈ దిగుమతులలో కూడా అత్యధికంగా మనము పామ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. కానీ పర్సంటేజెస్ ఈ మధ్య కొంత వేరియేషన్ ఉంది. అండ్ పామ్ ఆయిల్ తర్వాత అత్యధికంగా సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్ అనేది చూడవచ్చు. అలానే ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ గురించి కూడా మనం చూద్దాము అండి. భారతదేశంలో ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ జాతీయ మిషన్ని 2024లో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధాన టార్గెట్స్ ఏంటి? 2030-31 నాటికి భారతదేశంలో ప్రైమరీ ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ని 69.7 మిలియన్ టన్నులకు ఇంక్రీజ్ చేయాలి, పెంచాలి అనేది ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం 2022-23లో అది కేవలం 39 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. దానిని 69.7 మిలియన్ టన్నులకు ఇంక్రీజ్ చేయాలి అనేది ప్రధాన లక్ష్యం. అలానే 2030-30 నాటికి ఆయిల్ సీడ్స్ యొక్క కల్టివేషన్ని మరొక అదనంగా 40 లక్షల హెక్టార్లలో విస్తరించాలి అనేది కూడా మనము ఇక్కడ లక్ష్యంగా చూడవచ్చు. సో ఇది భారతదేశం యొక్క ఎడిబుల్ ఆయిల్ సెక్టార్కి సంబంధించిన కీ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంగారకుడి శోధనకు ఎస్కేపెడ్, జంట ఉపగ్రహాలను ప్రయోగించిన నాసా. ఈ ఆర్టికల్ నాసా యొక్క రీసెంట్ మిషన్ ఎస్కేపెడ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అంగారక గ్రహం గురించి లోతుగా శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్కేపెడ్ ప్రయోగం విజయవంతమైంది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్కి చెందిన బ్లూ ఆరిజిన్కి చెందిన భారీ న్యూగ్లెన్ రాకెట్ ఈ వ్యోమనౌకను నింగిలో ప్రవేశపెట్టింది.
దీనిని నాసా అంతరిక్ష సంస్థ ప్రవేశపెట్టలేదు అండి. దీనిని ప్రైవేట్ సంస్థ అయిన బ్లూ ఆరిజిన్ ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే ఈ మిషన్ నాసాకి సంబంధించిన మిషన్. దీనిని పూర్తి స్థాయిలో నాసా అభివృద్ధి చేసింది. ఈ ఎస్కేపేడ్ మిషన్లో బ్లూ, గోల్డ్ అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి అంగారకుడి వాతావరణాన్ని పరిశీలించనున్నాయి. అండ్ అరుణ గ్రహం అంటే అంగారకుడు తన వాతావరణాన్ని కోల్పోయిన తీరుని ఇవి శోధించనున్నాయి. అంగారకుడి నివాస యోగ్యతకు సంబంధించి అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ముఖ్యంగా అంగారక గ్రహం యొక్క అయస్కాంత క్షేత్రం, ప్లాజ్మా వాతావరణాన్ని కూడా ఈ మిషన్ పరిశీలించనుంది. అండ్ ఈ మిషన్ యొక్క ప్రయోగం విధానం మనం చూస్తే ఎస్కేపేడ్ 2027 నాటికి అంగారకుడి కక్షలోకి చేరనుంది. అనంతరం బ్లూ, గోల్డ్ ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. ప్రయోగం అనంతరం ఏదైతే ఈ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఉందో ఆ న్యూ గ్లెన్ తిరిగి భూమిని చేరింది. అట్లాంటిక్ సముద్రంలో జాక్లైన్ అనే ప్రత్యేక నౌకపై ఇది సురక్షితంగా దిగింది. అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ కేవలం స్పేస్ ఎక్స్కి మాత్రమే పరిమితంగా ఉండగా తాజాగా బ్లూ ఆరిజిన్ కూడా ఈ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎస్కేపేడ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ చూద్దాము అండి. దీని యొక్క పూర్తి అబ్రివేషన్ ఏంటి? ఎస్కేప్ అండ్ ప్లాజ్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అన్రావెలింగ్ ద సోలార్ విండ్స్ ఇంటరాక్షన్ విత్ మార్స్ యునిక్ మ్యాగ్నెటిక్ ఎన్విరాన్మెంట్. అంగారక గ్రహం యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు సోలార్ విండ్ యొక్క ఇంటరాక్షన్ అండ్ అట్మాస్ఫియరిక్ ఎస్కేప్ గురించి కూడా దీనిలో ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఎస్కేపేడ్ విల్ బి ద ఫస్ట్ మిషన్ టు సైమిల్టేనియస్లీ మెజర్ బోత్ ద సోలార్ విండ్ అండ్ మార్స్ అప్పర్ అట్మాస్ఫియర్. ఈ అంగారక గ్రహం యొక్క అప్పర్ అట్మాస్ఫియర్తో పాటు ఈ అట్మాస్ఫియర్ మీద మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద సోలార్ విండ్ ప్రభావాన్ని అంచనా వేయడం కోసం పరీక్షించిన మొదటి మిషన్గా దీనిని చెప్పవచ్చు. సో ఇది ఎస్కేపేడ్కి సంబంధించిన కీ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాసా మరియు ఇస్రోకి సంబంధించిన కీలక మిషన్స్ అండ్ వాటి యొక్క ప్రధాన లక్ష్యాలు ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ఇవి మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆదివాసుల ఆత్మగౌరవ పతాకం. ఈ ఆర్టికల్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆదివాసుల పోరాట ఫలితాలు మరియు ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ ఆర్టికల్లో ప్రస్తావించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నేడు బిర్సా ముండా 150వ జయంతి. పట్టుమని 25 ఏళ్లైనా రాకముందే ఆంగ్లేయులపై పిడికిలి బిగించిన ఆయన ధైర్య సాహసాలను స్మరించుకుంటూ భారత ప్రభుత్వం నవంబర్ 15వ తేదీన జన్జాతి గౌరవ్ దివాస్గా ప్రకటించింది. 2021లో కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈ జన్జాతి గౌరవ్ దివాస్ను ప్రకటించింది. ఆదివాసులు, గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైన బిర్సా ముండా యొక్క జన్మదినమైన నవంబర్ 15వ తేదీన ఈ దివాస్ని ప్రకటించారు. ఈ దివాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన లాంటి ఎంతోమంది గిరిజన వీరుల గాథలను వెలుగులోకి తెచ్చేందుకు, సమాజానికి ఆదివాసీలు అందించిన సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. బిర్సా ముండా గారి యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తే ఆయన జార్ఖండ్లోని ఉలిహటు గ్రామంలో 1875 నవంబర్ 15వ తేదీన జన్మించారు. తరువాత ఆయన సమీపంలో ఉండే జర్మన్ మిషన్ స్కూల్లో చేరి పాశ్చాత్య దేశాల యొక్క చరిత్రను చదివి బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడీ గురించి తెలుసుకున్నారు. బడి నుంచి బయటికి వచ్చి 1894లో ఆంగ్లేయులు, దోపిడీదారులకు వ్యతిరేకంగా ఆయన ముండా ఉద్యమాన్ని ప్రారంభించారు. దీన్నే ఉల్గులన్ తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. తన ప్రజలకు బిర్సా మతనాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. అందుకే ఆయనని భగవాన్ బిర్సా ముండా అని ఆరాధిస్తారు. ఈ ముండా తిరుగుబాటులో భాగంగా ఆయనను 1899లో బ్రిటిష్ వాళ్ళు అరెస్టు చేయడం జరిగింది. తరువాత 1900 జూన్ 9వ తేదీన ఆయన జైలులోనే తుది శ్వాస విడిచారు. బ్రిటిష్ అధికారులు విషప్రయోగం చేసి ఆయనను చంపారు అని చాలామంది భావిస్తారు. అయితే ఆయన భౌతికంగా దూరమైనా కూడా చాలామంది గిరిజనులలో ఈ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి చాలా సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా చాలామంది గిరిజన మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడంలో ఈయన ప్రధాన భూమిక పోషించారు. ఉల్గులన్ ఉద్యమంలోనే పర్మి, సాలి, మాకి వంటి మహిళలు ధైర్యంగా పోరాడారు. ఆ స్ఫూర్తి తరువాత కూడా కొనసాగింది. సంతాల్ హుల్ తిరుగుబాటులో మాండా మాంఝీ, నమ్కీ మాంఝీ, ఫూలో ముర్ము, ఝానో ముర్ము వంటి మహిళలు ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారు.
ఇదే స్ఫూర్తి భారత స్వాతంత్ర్యోద్యమంలో తరువాతి తరాలకి కూడా కొనసాగింది. 1930 నాటి జంగల్ సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్మెంట్ వంటి ఉద్యమాలలో ఎంతోమంది నాయకులు జైలులో ఉన్నప్పుడు గిరిజన మహిళలు పోరాటాన్ని కొనసాగించారు. ఆదివాసీలు కేవలం ఈ పోరాటాలకు మాత్రమే పరిమితం కాదు అండి. ప్రాచీన గిరిజన సంస్కృతి, కళలు, భాషలు, పాటలు, వైద్యం, ఆచార వ్యవహారాలకు పరిరక్షకులు కూడా. ముఖ్యంగా కేరళలోని కని తెగ సాంప్రదాయ జ్ఞానంతో రూపొందించిన జీవని అనే హెర్బల్ ఔషధానికి ఇటీవల పేటెంట్ లభించడం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ట్స్ రంగంలో కూడా, కళల రంగంలో కూడా ఆదివాసీలు విశేష ముద్ర వేశారు. ముఖ్యంగా భూరీబాయి పితోరా కళను, జదయాబాయి బైగా కళను జాతీయ స్థాయిలో నిలబెట్టారు. మిల్లెట్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన లహరీబాయి 150కి పైగా దేశీయ వంగడాలను సంరక్షించారు. సో ఇలాగా వీరందరూ కూడా భారతదేశానికి ఎంతో కృషి చేసిన గిరిజన స్త్రీలు. గిరిజనులు తమ ప్రాచీన జ్ఞానంతో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో విశిష్ట సేవను చేసినా కూడా సమాజంలో నేటికి వారి అభివృద్ధి మాత్రం సుదూరంగానే ఉండిపోయింది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, భూ హక్కులు వంటి విషయాలలో గిరిజనులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ఉన్నా కూడా స్వయం సహాయక బృందాలు, సుస్థిర వ్యవసాయం, అటవీ సంరక్షణ, సాంప్రదాయ కళలను సజీవంగా ఉంచడం వంటి కార్యకలాపాలలో వారు ఇంకా ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి వారందరి గౌరవార్థం ఈ జనజాతి గౌరవ దివాస్ను కేవలం ఒక వేడుకలా కాకుండా ఆదివాసీ సమాజాల సమగ్ర అభివృద్ధికి దోహదపడే ఒక బాధ్యతగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ జనజాతీయ గౌరవ దివాస్ను ఎప్పుడు నిర్వహిస్తారు మరియు ఎవరి జ్ఞాపకార్థం నిర్వహిస్తారు అనేది ఇంపార్టెంట్ అండి. దీనితో పాటు ముండా లేదా ఉల్గులన్ తిరుగుబాటు గురించి మనకి చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్లో దీని గురించి అడిగారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సాగరాల్లో మందు పాతరలను పసిగట్టే సాధనం అభివృద్ధి చేసిన డిఆర్డిఓ. ఈ ఆర్టికల్ ఇటీవల డిఆర్డిఓ అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండ్ వాటర్ వెహికల్స్ MPAUVs గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నీటిలో మందుపాతర వంటి వస్తువులను అప్పటికప్పుడు గుర్తించి వాటి తీరుతెన్నులను వర్గీకరించే కొత్త తరం జలాంతర వాహనాలను రక్షణ పరిశోధన అభివృద్ధి విభాగం డిఆర్డిఓ విజయవంతంగా అభివృద్ధి చేసింది. వీటిలో సైడ్ స్కాన్ సోనార్ కెమెరాలు వంటి వాటిని అమర్చడం జరిగింది. ఈ మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ MPAUVలను విశాఖపట్నంలోని డిఆర్డిఓ పరిశోధనాశాల, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. లక్ష్యాన్ని గుర్తించేందుకు ఇందులో డీప్ లెర్నింగ్ ఆధారిత అల్గోరిథంలను కూడా వాడారు. దీని స్పెషాలిటీ ఏంటి? ఇది నీటిలో మందు పాత్రలను సొంతంగా పసిగట్టగలదు. ఫలితంగా మానవ ఆపరేటర్పై పని ఒత్తిడి తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. ఒక వ్యవస్థలో అనేక AUVలు ఉంటాయి. వీటి మధ్య ఎప్పటికప్పుడు డేటా బట్వాడా అనేది జరిగేందుకు సమర్థ జలాంతర కమ్యూనికేషన్ వ్యవస్థను శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంద్రంలో ఉంటూ నేలపైన యుద్ధం, సిచువాన్ నౌకను రంగంలోకి దింపిన చైనా. ఈ ఆర్టికల్ చైనా యొక్క యాంఫీబియస్ అసాల్ట్ షిప్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ను వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. యాంఫీబియస్ అసాల్ట్ షిప్ అంటే ఏంటి? నీటిలోను మరియు నేలపైన కూడా యుద్ధం చేయగల సామర్థ్యం ఈ షిప్స్ యొక్క సొంతం. నీటిపై ఉంటూ నేలపై యుద్ధం చేయగల యుద్ధ నౌక సిచువాన్ను శుక్రవారం చైనా ట్రయల్ కోసం రంగంలోకి దింపింది. ప్రపంచంలోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ వ్యవస్థ ఉన్న తొలి యుద్ధ నౌక ఇదే కావడం విశేషం. దీని యొక్క రోల్ ఏంటి అండి? ఇందులో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, సముద్రం నుంచి భూమిపైకి నేరుగా వెళ్లిపోయే వాహనాలను, పెద్ద సంఖ్యలో సైనికులను ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించేందుకు దీనిని ఉపయోగిస్తారు. పూర్తి లోడుతో 40,000 టన్నుల బరువు ఉండే సిచువాన్ను ఆధునిక వ్యవస్థల సాయంతో యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్లను చాలా వేగంగా చేయవచ్చు అని చైనా మీడియా చెబుతుంది. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఆసియా ఛాంపియన్షిప్లో జ్యోతి సురేఖ పసిడి డబుల్ సాధించింది. 2025 నవంబర్ 13న ఢాకాలో జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి భారత ఆర్చర్నే ఓడించింది. అలానే మహిళల టీం తుదిపోరులో జ్యోతి, దీప్షిక, ప్రీతికలతో కూడిన బృందం కొరియా బృందాన్ని ఓడించింది. సో ఇది ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ సంఘం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఏర్పాటైంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరినైనా తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఆల్రెడీ ఈ టాపిక్ని మనము ప్రీవియస్ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోట్స్వానాలో 3 రోజుల పర్యటనలో భాగంగా 2025 నవంబర్ 12న ఆ దేశ అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకోతో భేటీ అయ్యారు. భారత రాష్ట్రపతి బోట్స్వానాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా దేశం బోట్స్వానాతో భారత్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్యం, ఫార్మా రంగాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవి ఇంపార్టెంట్ అండి. మనము ట్రెడిషనల్ కంట్రీస్తో పాటు న్యూ కంట్రీస్తో డిప్లొమాటిక్ టైస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నాము. సో అందులో భాగంగానే బోట్స్వానాతో ఈ MOU ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, అమెరికా విధించిన అధిక టారిఫ్ల ప్రభావాన్ని భారతీయ ఎగుమతిదారులు తట్టుకునే నిమిత్తం 45,000 కోట్ల విలువైన 2 పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. MSMEలు, తొలిసారి ఎగుమతి చేసేవారు, కార్మికులు అధికంగా ఉండే రంగాల కోసం 25,060 కోట్ల రూపాయలతో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ను అనుమతిచ్చింది. ఇందులో నిర్యత్ ప్రోత్సాహన్, నిర్యత్ దిశ అనే 2 ఉప పథకాలు ఉంటాయి. నిర్యత్ ప్రోత్సాహన్ అనేది ఫైనాన్షియల్ కమిట్మెంట్ అండి. నిర్యత్ దిశ అనేది నాన్ ఫైనాన్షియల్ సపోర్ట్. అలానే సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ చూడండి. 2025 ఫిడే గ్రాండ్ స్విస్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ అనీష్ కుమార్ గిరి, నెదర్లాండ్స్కు చెందిన వ్యక్తి. మహిళల టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు గెలుచుకుంది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో ఈ పోటీలను నిర్వహించారు. ఉమెన్ కేటగిరీలో మాత్రం మన గ్రాండ్ మాస్టర్ వైశాలి విన్ అయ్యారు. నెక్స్ట్ వన్, దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక క్రీడా సముదాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఏ నగరంలోని నరన్పురాలో ప్రారంభించారు? సుమారు 825 కోట్లతో ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారు. ఆన్సర్ అహ్మదాబాద్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, 2025-28 కాలానికి భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్షిప్ను 579 కోట్లతో ఏ సంస్థ గెలుచుకుంది? ఆన్సర్ అపోలో టైర్స్. అపోలో టైర్స్ ఈ స్పాన్సర్షిప్ను దక్కించుకుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. జనజాతీయ గౌరవ్ దివాస్ ఏ చారిత్రక వ్యక్తి గౌరవార్థం జరుపుకుంటారు? సో ఈరోజు క్లాస్లో మనము ఈ జనజాతీయ గౌరవ్ దివాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.